ఆల్రెడీ ఈ విషయం కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. వేడి నీళ్ళల్లో చింతపండు నానబెడితే త్వరగా నానిపోయిద్దండి. మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి, బాగా హెల్ప్ అవ్విద్ది. చింతపండు వాటర్ లో పసుపు, తగినంత ఉప్పు వేసి స్టవ్ పైన మరిగించుకోవాలండి. ఇంత చింతపండు రసం ఎందుకక్క అని అనుకుంటున్నారా? అదేనండి, మొన్న మా అత్తయ్య చింతపండు పులిహోర చేశారు కదా, టేస్ట్ చాలా బాగుంది. మా అత్తయ్య చేసే విధానం చూపించేస్తా, వచ్చేయండి. స్టవ్ పైన చింతపండు రసం బాయిల్ అవుతుంది. ఈ లోపు ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్, దాంతో పాటు ఫ్రెష్ గా వాష్ చేసిన కరివేపాకు వేసుకొని అన్నం మెత్తగా అయిపోకుండా స్లోగా కలుపుకోవాలి. ఇలా తిక్కగా వచ్చేంత వరకు చింతపండు రసాన్ని బాయిల్ చేసుకోవాలండి. తాలింపులో ఒకవేళ మీకు నచ్చితే పల్లీలు వేసుకోండి, లేదా ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ తాలింపులో బాయిల్ చేసిన చింతపండు వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒక 15 to 20 డేస్ ఈ చింతపండు తాలింపుని ఈజీగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు పులిహోర తినాలనిపించినా కూడా వేడన్నంలో మిక్స్ చేసేసుకోవడమే. ఇంటి దగ్గర నుండి దూరంగా హాస్టల్స్ లో ఉంటున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవ్విద్ది, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా.